చిన్న చిన్న విషయాలకే సంతృప్తి చెందే రాశి చక్రాలు కూడా ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం. చిన్న చిన్న సర్ప్రైజులను, సంతోషాలను ఉన్నతమైన బహుమతులుగా ఆలోచించే రాశి చక్రాలు కూడా ఉన్నాయి. వీరు గడిపే ప్రతి నిమిషాన్ని ఒక విలువైన బహుమతిగా భావిస్తారు అనంటే అతిశయోక్తి కాదు. తమకు ఉన్నదాంతోనే సంతృప్తి చెందే కొన్ని రాశి చక్రాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా? జ్యోతిష శాస్త్ర నిపుణుల్ని అనుసరించే ఆ రాశిచక్ర వివరాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మీ రాశిచక్రం ఇక్కడ పొందుపరుచుందేమో చూసుకోండి. కృతజ్ఞతా భావాలతో ఉన్నతమైన దృక్కోణంలో పరిస్థితులను, సమయాన్ని చూసే ఉన్నతమైన వ్యక్తులు మీరే అనడంలో ఆశ్చర్యం లేదు. ఆ రాశిచక్రాల వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి. వృషభ రాశికి చెందిన వారు ఎక్కువగా చిన్ని చిన్న అంశాల మీదనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. కోట్లు పెట్టి తెచ్చిన వజ్రం కన్నా మనసుకు నచ్చిన వస్తువు మీదనే వీరు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వీరు ప్రతికూల అంశాలను దరికి చేరడాన్ని అంగీకరించలేరు. తద్వారా అటువంటి పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరియు ఊహాజనిత విషయాల కన్నా వాస్తవ ప్రపంచంలోనే ఉండేలాగా వీరి చర్యలు ఉంటాయి. వీరు వాస్తవిక వాదులుగా ఉండడం మాత్రమే కాదు, అనాలోచిత ఆశలు చెడు ప్రభావాలను తెస్తాయి అనే ఒక అవగాహన కూడా వీరిలో మెండుగా ఉంటుంది. తద్వారా చిన్న చిన్న కోరికల మీదనే వీరి దృష్టి ఉంటుంది. కానీ వీరి ఆలోచన సరళి ప్రకారం చూసినట్లయితే వీరికి చెందాల్సిన అంశాల పట్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఎదురైనా సరే ఎదుర్కొని నిలబడడం వీరి ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. వీరి ప్రతి ఆలోచన కూడా తమ ప్రియమైన మరియు సన్నిహితుల గురించే ఉంటుంది. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అధిక విలువలనిచ్చే వారిలో ముందు వరుసలో ఉండే వృషభ రాశి వారు వారి సంతోషాల్లోనే తమ సంతోషాన్ని కూడా వెతుక్కుంటూ ఉంటారు. తులారాశి. తులారాశికి చెందిన వ్యక్తులు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు తమకి అరువుగా ఉండేలాగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకు మార్గాల్ని కూడా అన్వేషించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కడ పెద్దవైపోతాయో అనే భయం వీరిలో మెండుగా ఉంటుంది. ప్రతికూల ప్రభావాలు ఎదురైనప్పుడు మాత్రం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడం వీరి సహజ గుణంగా చెప్పుకోవచ్చు. క్రమంగా వీరి ఆలోచనలు కూడా చిన్న అంశాల మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఈ చిన్న అంశాలే రేపు ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి అని వీరి ప్రగాఢ నమ్మకం. వీరి ముందు ఎంత ఖరీదైన వస్తువు ఉంచినా కూడా మనసుకు నచ్చని పక్షంలో పక్కన పెట్టేసే స్వభావాన్ని కనబరుస్తూ ఉంటారు ఈ రాశివారు. తద్వారా వీరి పట్ల కొందరు హేయ భావాన్ని ప్రదర్శించినా తమ విలువలను ఎప్పటికీ విస్మరించరు ఈ రాశివారు. మిథున రాశి. మిథున రాశి వ్యక్తులు అత్యంత దయగలవారిగా ఉంటారు. వారి కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా వారి సహోద్యోగులు లేదా రోజులో యాదృచ్ఛికంగా కలిసిన వ్యక్తుల పట్ల కూడా జాలిని కలిగి ఉంటారు. అంతటి ఉదార స్వరూపులైన మిథున రాశి వారిని ఎవ్వరూ దూరం చేసుకోవాలి అని అనుకోరు. క్రమంగా వీరి సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. వీరు వేటి మీద ఎక్కువగా ఆశలను పెట్టుకోరు. తమ స్థోమత, కుటుంబ పరిస్థితులు, భావాలు వంటి వాటికే అధిక ప్రాధాన్యతనివ్వడంలో ఈ రాశివారు ముందుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి. తమకు సంబంధించిన చిన్న విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిచే వారిలో ఉత్తములు ఈ కర్కాటక రాశివారు. చుట్టూతా కుటుంబ సభ్యులు, ప్రియమైన వారు, స్నేహితులు ఉండడం మీదనే వీరి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. తమ ప్రియమైన వారి ఇష్టాల్ని కనుగొని వారి పట్ల విధేయతను చూపించే ఉన్నత మనస్కులుగా ఉంటారు ఈ రాశివారు. భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే వీరు ప్రతి చిన్న విషయాన్ని తీక్షణంగా ఆలోచించేస్తూ ఉంటారు. తాము ప్రేమించే వారి నుండి వచ్చే చిన్న బహుమతిని కూడా కోట్ల రూపాయల ఖరీదు చేసే వజ్రంలా ఫీల్ అయ్యే సున్నిత మనస్కులు కర్కాటక రాశివారు. కన్యా రాశి. కన్యా రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో చిన్న పెద్ద విషయాలు ఏదైనా సమపాళల్లో చూస్తూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో ఉన్నతమైన ఫలితాలకై ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా కనిపించే ఈ వ్యక్తులు సమాజంలో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతుల్ని కలిగి ఉంటారు. ఎక్కువగా పెద్ద విషయాల కన్నా చిన్న విషయాల మీదనే ఆసక్తిని కేంద్రీకరిస్తూ ఉంటారు. వీరు నిరంతర విద్యార్థిగా ఉండేలాగా వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉంటారు. మీనరాశి.
మీనరాశి జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ఒక పాఠాన్ని నేర్చుకునే తత్వం కలిగి ఉన్న వ్యక్తులుగా మీనరాశి వారిని చెప్పుకోవచ్చు. వీరు ప్రతి అంశం నందు అత్యధిక శ్రద్ధని కనబరుస్తూ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకునేలాగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ తత్వం నలుగురికి ప్రేరణ కలిగించేదిగా ఉంటుంది. కష్టం అనేది దరి చేరనియ్యకుండా వీరి ఆలోచనలుంటాయి. ఎక్కువగా పరిస్థితుల పట్ల ఆలోచనలు చేసే వీరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను తమకి అనుగుణంగా మార్చుకోవాలన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలకు ఖరీదుకు ఎటువంటి సంబంధం ఉండదు. తమ ఆలోచన ధోరణికి తగ్గట్లు మాత్రమే పరిసరాలు ఉండాలి అనే ఆలోచనలోనే ఉంటారు మీనులు. ప్రతి చెడ్డ పనితో పాటు అనేక మంచి పనులు కూడా జరుగుతాయనే నమ్మకం ఉంటుంది వీరికి. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యానికే ఎక్కువ విలువనిచ్చే వ్యక్తిత్వం వీరి సొంతం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.